ప్రతిరోజు మన నోట స్తుతులు ఉండాలండి. ఏమండి ఇన్ని చెప్తున్నావు కదా, నువ్వు చెప్తున్నావు ఆ స్తుతులు అని మీరు నన్ను అడగండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్తేనే కదా మీకు చెప్పాలి, నేను చేస్తేనే మీకు అది చెప్పాలి. ప్రతిరోజు అండి స్తుతులు చెబుతూనే ఉంటానండి. 1000 స్తుతులు నేను రికార్డింగ్ చేసినది ఉంది. ప్రతిరోజు వింటూనే వాటిని మరలా చెప్పుకుంటూనే ఉంటాను. బండి మీద వెళ్తున్నా చెవిలో బ్లూటూత్ పెట్టుకొని 1000 స్తుతులు గంటకు అయ్యేదాన్ని కొంచెం ఫార్వర్డ్లో పెట్టుకొని వాటిని చెబుతూ, అంటే వాటిని విడిచిపెట్టను, అన్ని చెబుతూనే ఏమంటే తెలుసా, స్తుతి స్తోత్రం యేసు రక్తం చేయవు, ఈ 3 చెప్తూ వెళ్తానే ఉంటానండి. అలా రోజుకి ప్రయాణమైనంతసేపు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా సరే వాటిని చెబుతూనే ఉండడం ద్వారా దేవుడి పరిచర్యలో అభివృద్ధిని కలుగు చేస్తున్నాడు. స్తుతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉన్న ఇంటిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఆమెను చెప్పండి. మీ ఇంట్లో మీరు పిల్లలతో మిమ్మల్ని స్తుతులు చెల్లించడం చెప్పేది నేను. అందుకే మీ సరిహద్దులో సమాధానం కలుగుతుంది, మీ కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది. అందుకే మనం స్తుతులు చెల్లించాలి. మరొక చోట ఉంది కదా, చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు స్తుతుల మూలంగా దుర్గం స్థాపించబడుతుందని. మన ఇంట్లో ప్రతిరోజు మన పిల్లలతో స్తుతులు చెల్లించాలండి. మన పిల్లలు చెల్లించే స్తుతుల ద్వారా మన ఇంటికి ఒక ప్రాకారం ఏర్పడబడుతుంది. ఆమెను చెప్పండి. ప్రాకారం ఏర్పరచబడాలంటే మనం టాపి మేసన్ పిలిపించుకొచ్చి రాళ్ళు సిమెంట్ తీసుకొచ్చి కట్టించుకొని ప్రాకారంతో సరిపోదు. అది శారీరకంగా సరిపోతుంది. కానీ నీ ఆత్మ ఎదగాలన్నా, నీ కుటుంబం ఆత్మీయతలో వర్ధిల్లాలన్నా నీ పిల్లల ద్వారా స్తుతుల సింహాసనం వేసే కుటుంబంగా మార్చబడును గాక. కొంతమంది పిల్లలు ఉన్నారండి మన మందిరంలో, వాళ్ళని చూసినప్పుడు నేను ఎంత ముచ్చటపడతాను నిజంగా. అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఎవరు చెప్పారంటే వాళ్ళు నిలువు మోకాళ్ళ ఉండమని? ఎవరన్నా బలవంతంగా ఉండు అన్నారా? పెద్దోళ్ళైనా అమ్మా నిలువు మోకాళ్ళ మీద ఉండండి, నిలువు మోకాళ్ళ మీద ఉండండి, నిలువు మోకాళ్ళ మీద ఉండండి అంటే 100 సార్లు చెప్తే చెప్పండి ఒక్కసారైనా ఉంటారు. కానీ మన పిల్లలు అలా కాదండి. ఆ పిల్లలు చూసినప్పుడు నిజంగా నేను దేవుని మనసులో స్తుతిస్తానండి. వాళ్ళు నిలువు మోకాళ్ళ మీద పోనీ పెద్దోళ్ళని కళ్ళు తెరుతారేమో, పిల్లలు అసలు కళ్ళు తెరవరండి. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావయ్యా, చూస్తున్నావని అంటారా మీరు? మరి నా పని ఎవరు ఎలా నడుచుకుంటూ చూడాలి కదండి. సహజంగా నేను కళ్ళు మూసుకుని ఉంటాను, ఎప్పుడైనా ఒకసారి చూస్తూ ఉంటాను. అలా చూసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఇంకా నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఈ రోజున నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. వాళ్ళు ఎప్పుడు మొర్రబెట్టారంట? మిక్కిలి, ఇక మామూలు స్థితి కాదు, ఇక అయిపోయింది, డాక్టర్ ఇక మా వల్ల కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారనుకోండి. అప్పుడు అయ్యా ఇదిగో దేవుడు కనుక బ్రతికిస్తే నీ పని కోసం నేను పరిగెడతా, దేవుడు కనుక బ్రతికిస్తే నేను దేవునికి ఇది చేస్తా, దేవుడు కనుక బ్రతికిస్తే మందిరం మానను. ఎప్పుడు 100 సంవత్సరాలు వచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇక పిలుపు వస్తుంది అక్కడి నుంచి. అప్పుడు అనిపిస్తుంది దేవుని కోసం ఏదైనా చెయ్యాలని. దానికోసం కాదండి, మనము బ్రతికున్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడే దేవుని కోసం నిలబడి వ్యక్తులుగా మనం మార్చబడదాము గాక.